కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గల్ఫ్ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్న ఒక ముస్లిం కంట్రీ. 7 చిన్న చిన్న రాజ్యాలు కలిసి అంటే ఎమిరేట్స్ కలిసి ఒక దేశంగా ఏర్పడ్డారు. ఆ దేశ రాజధాని అబుదాబి. వీళ్ళు మోడరేట్ ఐడియాలజీ గలవాళ్ళు, ఇరాన్తో ఇతర దేశాలతో పోల్చుకుంటే, ఆఫ్ఘనిస్తాన్తో కూడా. అయితే ఈ అబుదాబిలో ఒక యూనివర్సిటీ ఉంది. అది ఏంటంటే న్యూయార్క్ యుఎస్ యూనివర్సిటీ యొక్క బ్రాంచ్. చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. మనవాళ్ళు కూడా అక్కడ చదువుతూ ఉంటారు. అక్కడ ఒక సంఘటన జరిగింది, అది ప్రపంచాన్ని అంతా కూడా ఆకర్షిస్తుంది. ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ పాస్ అయిన తర్వాత కాన్వకేషన్ సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తున్నారు. మొన్న జూలై 10నే, ఎక్కువ రోజులు కాలేదు. అయితే ఒక స్టూడెంట్, ఒక్కడు కాదు 3 స్టూడెంట్స్ ముఖ్యంగా, వాళ్ళు ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని జై పాలస్తీనా అని నినాదం చేయడం జరిగింది. అయితే ఇట్లాంటి విషయాలను ఈ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టాలరేట్ చేయదు. ఆ 3 స్టూడెంట్స్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, వాళ్ళు ఏ దేశాలకు చెందినవారో ఆ దేశాలకు వెంటనే వివిధ ఫ్లైట్లలో పంపించడం జరిగింది. మా దేశంలో ఇట్లాంటివి పనికిరావు, ఇట్లాంటి ఉద్యమాలు నినాదాలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. దాంతో మిగతా స్టూడెంట్స్ అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఈ రకంగా ఒక ముస్లిం కంట్రీయే ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేయడం లేదు, జై పాలస్తీనా అనే నినాదాన్ని ఒప్పుకోవడం లేదు. కానీ మన భారతదేశంలో మాత్రం పార్లమెంట్ సభ్యులు కూడా భారత్ మాతాకు జై అనడానికి మనసు రాదు, కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అంటున్నారు. ఈ రకంగా విచ్చలవిడియ స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. మన వాళ్ళు కూడా అబుదాబి యుఏఈను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు. అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. మీకు సింగిల్ ఎంపీ కూడా ఖర్చు కాదు, కానీ మాకు మీరు కొండంత సపోర్ట్ని ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.